ఏపీ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు రావడం లేదు అన్నది కూటమి గత 20 నెలలుగా చేస్తున్న తీవ్రమైన ఆరోపణ. ఇది మొదట్లో వైసీపీ లైట్ తీసుకున్న జనాల్లో అయితే దాని ఇంపాక్ట్ గట్టిగానే ఉందని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ అసెంబ్లీకి వెళ్లాలన్న ఒత్తిడి బాగా పెరిగింది. ఇక బడ్జెట్ సెషన్కి 2025లో ఒకసారి హాజరైన జగన్ అండ్ కో ఏడాది తర్వాత మళ్ళీ బడ్జెట్ సెషన్కి హాజరయ్యారు. ఇక బడ్జెట్ సమావేశాలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల రోజులు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ నాయకత్వంలో హాజరవుతారా అన్నది చర్చగా ఉంది. అయితే వైసీపీలో దీని మీద తర్జన భర్జన సాగుతోంది. వైసీపీకి శాసన మండలిలో ఆధిక్యత ఉంది. దాంతో అక్కడ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రతిపక్ష హోదా దక్కింది. ఆయన్ని ముందు పెట్టి వైసీపీ మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. అయితే అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం ఎవరూ సభకు హాజరు కావడం లేదు. దాంతోపాటు రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని ఎథిక్స్ కమిటీ కూడా ముందుకు వచ్చిన నేపథ్యం ఉంది. ఇక మీదట డిజిటల్ అటెండెన్స్ అని అంటున్నారు. ఈ క్రమంలో అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా వైసీపీ సభకు హాజరై ప్రజా సమస్యలను నిలదీయను అన్న జనం నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధినేత జగన్ నయా వ్యూహాన్ని రచించారని అంటున్నారు. శాసన మండలిలో బొత్సకు ఏ విధంగా విపక్ష బాధ్యతలు అప్పగించారు, అలాగే అసెంబ్లీలో మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఆ విధంగా చేయడం వల్ల సామాజిక న్యాయ సమీకరణలు సైతం సరిపోతాయని ఇద్దరు సీనియర్ల నాయకత్వంలో ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని వైసీపీ నిలదీయడానికి వీలు అవుతుందని ఆలోచిస్తున్నారట. అంతేకాదు, పెద్దిరెడ్డి నాయకత్వంలో మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరై వారి నియోజకవర్గం సమస్యలు సభ దృష్టికి తీసుకొని రావడం ద్వారా తమ నియోజకవర్గాల్లో గ్రాఫ్ పెంచుకునే వీలు ఉంటుందని భావిస్తున్నారట. ప్రజా సమస్యలు సభలో ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వాన్ని ఎండగట్టినట్లుగా కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక జగన్ సభకు హాజరవుతారా లేదా అంటే అది కూడా వైసీపీ ఆలోచిస్తుందట. కీలక సందర్భాల్లో ఆయన సభకు రావచ్చని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ బడ్జెట్ సెషన్ నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రావాలని చూస్తున్నారనేది కీలకమైన విషయం. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కులాలను మరోసారి ఏకం చేస్తున్నాయని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇటీవల వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన సమయంలో ఆయనకు మద్దతుగా కాపులు ఉద్యమించారని వైసీపీ చెబుతోంది. కానీ ఇది ఎంతవరకు వాస్తవమో తెలియాల్సి ఉంది. పైకి నలుగురు కాపులు జెండాలు పట్టుకొని రోడ్డెక్కినంత మాత్రాన వారంతా వైసీపీకి మద్దతుగా ఉన్నారని చెప్పే పరిస్థితి లేదు. ఇదే సమయంలో జగన్ను హిందూ వ్యతిరేకగా మార్చేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని వైసీపీ సీనియర్ నేత మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం దీన్ని ఖండించేందుకు జగన్కు మద్దతుగా నిలిచేందుకు రెడ్డి సామాజిక వర్గం ఏకం కావాలని కూడా సజ్జల పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎంత జరుగుతుంటే రెడ్లు ఎందుకు ఊరుకుంటారని నర్మగర్భంగా సజ్జల వ్యాఖ్యలు చేశారు. కట్ చేస్తే లడ్డూ వివాదం సహా అనేక విషయాలు తెర మీదకి వచ్చి చాలా రోజులు గడిచిపోయినా ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గంలో వైసీపీ ఆశిస్తున్న మేరకు ఐక్యత అయితే కనిపించడం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తన వారిగా ఉన్న ఓ వర్గం రెడ్డి నాయకులకు మాత్రమే జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇతర నాయకులకు అవకాశం ఇవ్వలేదు. ఇది రెడ్డి సామాజిక వర్గంలో బలంగా వినిపిస్తున్న ప్రధాన విమర్శ. మరోసారి అధికారంలోకి వచ్చిన నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటే తమ పరిస్థితి ఏంటన్నది వారి మాట. దీనికి తోడు జగన్కు విధేయులుగా ఉన్న రెడ్డి నాయకులు సాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి సహా చాలామంది రెడ్డి నేతలు కూడా పార్టీకి దూరమయ్యారు. వారిని బుజ్జగించి తిరిగి పార్టీలోని కొనసాగేలా జగన్ వ్యవహరించలేదు. ఈ పరిణామాలు కూడా రెడ్డి వర్గంలో తరచుగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం ఇప్పటికీ వైసీపీకి దూరంగానే ఉంది.
పార్టీలో అయితే ఓ రెడ్డి నేతపై నాయకులకు తీవ్ర అసంతృప్తి కొనసాగుతోంది. అందుకే రెడ్లు జగన్కు ఇప్పటికిప్పుడు ఆశించిన మేరకు కనెక్ట్ అయ్యే పరిస్థితి లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూడాలి. మరి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.